అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ను రద్దు చేయాలని, ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని జిల్లా కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. ఐసీడీఎస్కు నష్టం కలిగిస్తున్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా కార్యదర్శి సురేష్ కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ రాంబాబుకు అందజేశారు. ఈరోజు అంగన్వాడీ యూనియన్ విఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ మొట్టమొదటిగా జేసీ గారు స్పందించి బయటకు వచ్చి అంగన్వాడీ సమస్యల దరఖాస్తు 20 డిమాండ్తో కూడిన దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలనేది, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మెయిన్ టీచరే గుర్తించాలనేది, ఎన్ఎస్డిఎస్ యాప్ను రద్దు చేయాలనేది, అదేవిధంగా అంగన్వాడీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనేది ఈ సమస్యలతో